మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన జాతి బిడ్డల మీద మన జాతి బిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు, నష్టం జరిగినప్పుడు, ద్రోహం జరిగినప్పుడు, జాతి బిడ్డలను అవమానపరిచినప్పుడు, కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, మానభంగాలు చేసినప్పుడు, మర్డర్లు చేసినప్పుడు, ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా ఈ పివి సునీల్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఈ అన్యాయం జరిగినటువంటి మన జాతి బిడ్డ ఇంటికి వెళ్ళి పరామర్శించాడా? ఆయనకి ఏమైనా ఆర్థిక సహాయం చేశాడా? లేదా ఆయన పక్కన న్యాయ పోరాటం చేశాడా? చెప్పండి మీరు. ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన ఆయన చేయలేం. ఈ రోజు హఠాత్తుగా జాతి బిడ్డలు ఎందుకు గుర్తుకొచ్చారు? అంబేద్కర్ గారి విగ్రహాల మీద ప్రేమ ఎందుకు పట్టుకొచ్చింది? మీరు గమనించాలా. ఏదైతే గత ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో ఈ పివి సునీల్ కుమార్ సిఐడి డీజీగా ఉన్నటువంటి సమయంలో ఇతను అత్యుత్సాహంతో నన్ను డీజీపీ చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి, నేను ఆయనకు ఆశ్చర్యపడేటటువంటి కార్యక్రమాలు చేస్తాననేటటువంటి నెపంతో ఈ యొక్క జగన్ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ జగన్ ప్రభుత్వం మీద అనేక రకాలైనటువంటి మాటలతోటి సోషల్ మీడియాలో మాట్లాడుతూ వ్యంగ్యంగా మాట్లాడేటటువంటి సందర్భంలో అత్యుత్సాహంతో పివి సునీల్ కుమార్ ఈ ఎంపీ రఘురామకృష్ణరాజు మీద అనేక రకాలైనటువంటి అక్రమ కేసులు బనాయించి ఇతన్ని కస్టడియల్ టార్చర్ చేయడం జరిగింది. ఇది అందరికి తెలిసినటువంటి విషయమే. అంతేకాకుండా జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ, ఖండిస్తూ, ఆ తర్వాత దళితులకు అన్యాయం జరుగుతుంది జగన్ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడినటువంటి దళిత సామాజిక వర్గం చెందిన సరిపిల్ల రాజేష్ అనేటటువంటి వ్యక్తి ఉంటే ఆయన్ని కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి నిర్బంధించినటువంటి వ్యక్తి ఈ పివి సునీల్ కుమార్. అయితే ఇది అట్లా అడ్డు పెడితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలోకి సరిపిల్ల రాజేష్ జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఈ యొక్క రఘురామకృష్ణరాజు వచ్చేసాడు. వీళ్ళు వచ్చి ఇప్పుడు ఈ పివి సునీల్ కుమార్ ఆ జగన్ ప్రభుత్వంలో చేసిన అవినీతి అక్రమాల విషయంలోనూ, మమ్మల్ని టార్చర్ చేసిన విషయంలోనూ కేసులన్నీ బయటకు తీయాలని చెప్పి కేసులు కట్టిస్తే ఈ కేసుల విషయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రేపు ఎల్లుండు అరెస్ట్ చేస్తారు పివి సునీల్ కుమార్ ని, రిమాండ్కి పంపుతారు అని చెప్పి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో, ఉచ్చుబిగుస్తున్నటువంటి నేపథ్యంలో ఇతను ముందుగా మేల్కొని ఇక్కడ ఏం జరుగుతుంది? కూటమి ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఒక పావులాగా ఉన్నటువంటి మందకృష్ణ ఇతనికి గుర్తుకొచ్చాడు. మందకృష్ణతో చేతులు కలిపితే, అతనితో పోరాటం మొదలు పెడితే, అతనితో నడవటం మొదలు పెడితే మన జాతి కోసం ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు అక్రమంగా ఒక తీర్పు ఇచ్చింది కదా, దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా రద్దని, దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కావాలని దాని మీద పోరాటం చేయాలని ఆయన పిలుచుకొని ఈరోజు ఈ నెపంతో ఈ పివి సునీల్ కుమార్ అతని మీద ఉన్న కేసులను పక్కదారి పట్టించుకోవడానికి, అతను అక్రమంగా సంపాదించినటువంటి డబ్బు మీద గెలకుండా చేసుకోవడానికి మాత్రమే ఈ విధంగా చేస్తున్నాడు. కానీ ఈయన ఈ రాష్ట్రంలో దళితులకు అన్యాయం జరిగినప్పుడు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఈయన వచ్చి పోరాటాలు చేసి న్యాయ విచారణలు చేసి పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. కేవలం ఈయన స్వార్థం కోసమే ఈరోజు ఇవన్నీ చేస్తున్నాడని రాష్ట్రంలో ఉన్నటువంటి నా మాల సోదరులు తెలుసుకోవాలి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన జాతి బిడ్డల మీద మన జాతి బిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు, నష్టం జరిగినప్పుడు, ద్రోహం జరిగినప్పుడు, జాతి బిడ్డలను అవమానపరిచినప్పుడు, కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, మానభంగాలు చేసినప్పుడు, మర్డర్లు చేసినప్పుడు, ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా ఈ పివి సునీల్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఈ అన్యాయం జరిగినటువంటి మన జాతి బిడ్డ ఇంటికి వెళ్ళి పరామర్శించాడా? ఆయనకి ఏమైనా ఆర్థిక సహాయం చేశాడా? లేదా ఆయన పక్కన న్యాయ పోరాటం చేశాడా? చెప్పండి మీరు. ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన ఆయన చేయలేం. ఈ రోజు హఠాత్తుగా జాతి బిడ్డలు ఎందుకు గుర్తుకొచ్చారు? అంబేద్కర్ గారి విగ్రహాల మీద ప్రేమ ఎందుకు పట్టుకొచ్చింది? మీరు గమనించాలా. ఏదైతే గత ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో ఈ పివి సునీల్ కుమార్ సిఐడి డీజీగా ఉన్నటువంటి సమయంలో ఇతను అత్యుత్సాహంతో నన్ను డీజీపీ చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి, నేను ఆయనకు ఆశ్చర్యపడేటటువంటి కార్యక్రమాలు చేస్తాననేటటువంటి నెపంతో ఈ యొక్క జగన్ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ జగన్ ప్రభుత్వం మీద అనేక రకాలైనటువంటి మాటలతోటి సోషల్ మీడియాలో మాట్లాడుతూ వ్యంగ్యంగా మాట్లాడేటటువంటి సందర్భంలో అత్యుత్సాహంతో పివి సునీల్ కుమార్ ఈ ఎంపీ రఘురామకృష్ణరాజు మీద అనేక రకాలైనటువంటి అక్రమ కేసులు బనాయించి ఇతన్ని కస్టడియల్ టార్చర్ చేయడం జరిగింది. ఇది అందరికి తెలిసినటువంటి విషయమే. అంతేకాకుండా జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ, ఖండిస్తూ, ఆ తర్వాత దళితులకు అన్యాయం జరుగుతుంది జగన్ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడినటువంటి దళిత సామాజిక వర్గం చెందిన సరిపిల్ల రాజేష్ అనేటటువంటి వ్యక్తి ఉంటే ఆయన్ని కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి నిర్బంధించినటువంటి వ్యక్తి ఈ పివి సునీల్ కుమార్. అయితే ఇది అట్లా అడ్డు పెడితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలోకి సరిపిల్ల రాజేష్ జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఈ యొక్క రఘురామకృష్ణరాజు వచ్చేసాడు. వీళ్ళు వచ్చి ఇప్పుడు ఈ పివి సునీల్ కుమార్ ఆ జగన్ ప్రభుత్వంలో చేసిన అవినీతి అక్రమాల విషయంలోనూ, మమ్మల్ని టార్చర్ చేసిన విషయంలోనూ కేసులన్నీ బయటకు తీయాలని చెప్పి కేసులు కట్టిస్తే ఈ కేసుల విషయంలో
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రేపు ఎల్లుండు అరెస్ట్ చేస్తారు పివి సునీల్ కుమార్ ని, రిమాండ్ కు పంపుతారు అని చెప్పి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో, ఉచ్చుబిగుస్తున్నటువంటి నేపథ్యంలో ఇతను ముందుగా మేల్కొని ఇక్కడ ఏం జరుగుతుంది, కూటమి ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఒక పావులాగా ఉన్నటువంటి మందకృష్ణ ఇతనికి గుర్తుకొచ్చాడు. మందకృష్ణతో చేతులు కలిపితే, అతనితో పోరాటం మొదలు పెడితే, అతనితో నడవటం మొదలు పెడితే మన జాతి కోసం ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు అక్రమంగా ఒక తీర్పు ఇచ్చింది కదా, మరి దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా రద్దని, దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కావాలని దాని మీద పోరాటం చేయాలని ఆయన పిలుచుకొని ఈరోజు ఈ నెపంతో ఈ పివి సునీల్ కుమార్ అతని మీద ఉన్న కేసులను పక్కదారి పట్టించుకోవడానికి, అతను అక్రమంగా సంపాదించినటువంటి డబ్బు మీద గెలకుండా చేసుకోవడానికి మాత్రమే ఈ విధంగా చేస్తున్నాడు. కానీ ఈయన ఈ రాష్ట్రంలో దళితులకు అన్యాయం జరిగినప్పుడు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఈయన వచ్చి పోరాటాలు చేసి మరి న్యాయ విచారణలు చేసి పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. కేవలం ఈయన స్వార్థం కోసమే ఈరోజు ఇవన్నీ చేస్తున్నాడని రాష్ట్రంలో ఉన్నటువంటి నా మాల సోదరులు తెలుసుకోవాలి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన జాతి బిడ్డల మీద మరి మన జాతి బిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు, నష్టం జరిగినప్పుడు, ద్రోహం జరిగినప్పుడు, జాతి బిడ్డలను అవమానపరిచినప్పుడు, మరి కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, మానభంగాలు చేసినప్పుడు, మర్డర్లు చేసినప్పుడు, మరి ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా ఈ పివి సునీల్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఈ అన్యాయం జరిగినటువంటి మన జాతి బిడ్డ ఇంటికి వెళ్ళి పరామర్శించాడా, ఆయనకి ఏమైనా ఆర్థిక సహాయం చేశాడా, లేదా ఆయన పక్కన న్యాయ పోరాటం చేశాడా చెప్పండి మీరు. ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన ఆయన చేయలేం. ఈ రోజు హఠాత్తుగా జాతి బిడ్డలు ఎందుకు గుర్తుకొచ్చారు, అంబేద్కర్ గారి విగ్రహాల మీద ప్రేమ ఎందుకు పట్టుకొచ్చింది మీరు గమనించాలా. ఏదైతే గత ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో ఈ పివి సునీల్ కుమార్ సిఐడి డీజీగా ఉన్నటువంటి సమయంలో ఇతను అత్యుత్సాహంతో మరి నన్ను డీజీపీ చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి, నేను ఆయనకు ఆశ్చర్యపడేటటువంటి కార్యక్రమాలు చేస్తాననేటటువంటి నెపంతో ఈ యొక్క జగన్ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మరి జగన్ ప్రభుత్వం మీద అనేక రకాలైనటువంటి మాటలతోటి సోషల్ మీడియాలో మాట్లాడుతూ వ్యంగ్యంగా మాట్లాడేటటువంటి సందర్భంలో అత్యుత్సాహంతో పివి సునీల్ కుమార్ ఈ ఎంపీ రఘురామకృష్ణరాజు మీద అనేక రకాలైనటువంటి అక్రమ కేసులు బనాయించి మరి ఇతన్ని కస్టడియల్ టార్చర్ చేయడం జరిగింది. ఇది అందరికి తెలిసినటువంటి విషయమే. అంతేకాకుండా జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఆ తర్వాత దళితులకు అన్యాయం జరుగుతుంది జగన్ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడినటువంటి దళిత సామాజిక వర్గం చేసిన సరిపిల్ల రాజేష్ అనేటటువంటి వ్యక్తి ఉంటే ఆయన్ని కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి మరి నిర్బంధించినటువంటి వ్యక్తి ఈ పివి సునీల్ కుమార్. అయితే ఇది అక్కడ అడ్డు పెడితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలోకి సరిపిల్ల రాజేష్ జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఈ యొక్క రఘురామకృష్ణరాజు వచ్చేసాడు. వీళ్ళు వచ్చి ఇప్పుడు ఈ పివి సునీల్ కుమార్ ఆ జగన్ ప్రభుత్వంలో చేసిన అవినీతి అక్రమాల విషయంలోనూ మమ్మల్ని టార్చర్ చేసిన విషయంలోనూ కేసులన్నీ బయటకు తీయాలని చెప్పి కేసులు కట్టిస్తే ఈ కేసుల విషయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రేపు ఎల్లుండు అరెస్ట్ చేస్తారు పివి సునీల్ కుమార్ ని, రిమాండ్ కు పంపుతారు అని చెప్పి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో, ఉచ్చుబిగుస్తున్నటువంటి నేపథ్యంలో ఇతను ముందుగా మేల్కొని ఇక్కడ ఏం జరుగుతుంది, కూటమి ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఒక పావులాగా ఉన్నటువంటి మందకృష్ణ ఇతనికి గుర్తుకొచ్చాడు. మందకృష్ణతో చేతులు కలిపితే, అతనితో పోరాటం మొదలు పెడితే, అతనితో నడవటం మొదలు పెడితే మన జాతి కోసం ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు అక్రమంగా ఒక తీర్పు ఇచ్చింది కదా, మరి దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా రద్దని, దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కావాలని దాని మీద పోరాటం చేయాలని ఆయన పిలుచుకొని ఈరోజు ఈ నెపంతో ఈ పివి సునీల్ కుమార్ అతని మీద ఉన్న కేసులను పక్కదారి పట్టించుకోవడానికి, అతను అక్రమంగా సంపాదించినటువంటి డబ్బు మీద గెలకుండా చేసుకోవడానికి మాత్రమే ఈ విధంగా చేస్తున్నాడు. కానీ ఈయన ఈ రాష్ట్రంలో దళితులకు అన్యాయం జరిగినప్పుడు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఈయన వచ్చి పోరాటాలు చేసి మరి న్యాయ విచారణలు చేసి పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. కేవలం ఈయన స్వార్థం కోసమే ఈరోజు ఇవన్నీ చేస్తున్నాడని రాష్ట్రంలో ఉన్నటువంటి నా మాల సోదరులు తెలుసుకోవాలి.